పండగని పంచుతుంది ఎవరో. అబ్బే ఏం లేదమ్మా, వరుదిని కోసం పార్దు చికెన్ బిర్యానీ తమ్మంటే వెళ్తున్నాను. వరుదిని కోసం పార్దుగాడు చికెన్ బిర్యానీ తెమ్మన్నాడు, అందుకే తేవడానికి వెళ్తున్నాను. అయ్యో ఏంటిది? బిర్యానీ వాసన ఇంత గుమగుమలాడిపోతున్నా, దాని దగ్గర నుంచి అసలు రియాక్షనే లేదు. ఏంటండి ఇదేంటో తెలుసా? ఆ, ఎంత నీరసంగా ఉన్నా ఇంకా నా కళ్ళు మసక బారిపోలేదండి. మీరు ప్లేట్ తెచ్చారు. ప్లేట్ తో పాటు ఏం తెచ్చానో చెప్పుకో. ఆ, నా పిచ్చి గాని మీరు నా కోసం ఏం తెస్తారండి? ఓ 4 రోజులు పోతే నా మంచం దగ్గరికి పిండాకుడు పట్టుకొస్తారు, అంతే కదండి? కనీసం వాసన కూడా రావట్లేదా? ఆ, అవునండి, వస్తుంది. ఏం వాసన వస్తుంది? ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుందండి. చిచి, మూత పెట్టుంటం వల్ల బిర్యానీ వాసన సరిగ్గా రావట్లేదనుకుంటా. ఇప్పుడు చూడు దీన్ని ఎలా గార్నిష్ చేస్తాను. ఆహాహాహాహా, ఆహా, ఏం బిర్యానీ, ఏం బిర్యానీ. చికెన్ పీస్ మంచి సాలిడ్ గా ఉంది. ఇలాంటి బిర్యానీలు నేను మధ్యాహ్నం బోల్డ్ తిన్నాను. ఈ బిర్యానీ లెగ్ చూపించి నన్ను టెంప్ట్ చేయాలని చూస్తాడా వెర్రి మొగుడు. ఓ బిర్యానీయా? ఇదేంటి ఎంత లైట్ గా తీసుకుంటుంది? బిర్యానీ అంటే పడి చచ్చిపోతుంది కదా. బిర్యానీ అంటే నాకు మామూలుగా చాలా ఇష్టం అండి. 2 రోజుల నుంచి అన్నం తినలేదు. మామూలుగా అయితే ఓ పట్టు పట్టేదాన్ని. మీ చేత్తో తినిపిస్తేనే కదా నేను తినాలని ఛాలెంజు. అమ్మ రాక్షసి, ఎంత ఆకలేస్తున్నా ఛాలెంజ్ బాగానే గుర్తుపెట్టుకుందే. నేను చచ్చినా నీకు తినిపించను. మరైతే ఎందుకు తీసుకొచ్చారు? అది నేను ఛాలెంజ్ కిందిస్తే పట్టుకొచ్చాను. కావాలంటే స్పూన్ ఇస్తాను, స్పూన్ తో తిను. ఆ స్పూన్ తో మీరే తినిపించచ్చుగా. కనీసం స్పూన్ అంత బిర్యానీ కూడా పెట్టను. అంతేలేండి, అంతే. తెల్లనివన్నీ బాతుగుడ్లు, నల్లనివన్నీ కాకి గుడ్లు అనుకోవడం నా బుద్ధి తక్కువ. 2 రోజుల నుంచి ఏవి తినకపోయినా ఆకలి కేకలేస్తున్నా, ఇంత గుమగుమలాడి బిర్యానీ ముందు పెట్టినా బాతుగుడ్లు కాకి గుడ్లు అంటూ సంబంధం లేకుండా మాట్లాడతావే తప్ప తినాలని లేదంటే నీకు? అంతేనండి, అంతే. రంగుల రాట్నం ఎక్కి రంగూన్కెళ్ళడం, జైంట్ వీళ్ళెక్కి జర్మనీ చూడడం ఎలా కుదరదో, బిర్యానీ వాసన చూపించి నన్ను శపథం మర్చిపోయేలా చేయడం కూడా కుదరదు. నేను మీరు తినిపిస్తేనే తింటానండి. అంతవరకు ఇలా జీవోత్సవంలానే పడి ఉంటానండి. మీరు తినిపించేదాకా కడుపు మార్చుకునే ఉంటానండి. ఆకలేసిందని సింహం గడ్డి తినదండి. ఇదిగో సింహంతో పోల్చుకోకు. అది వింటే దాని జూలతో అదే తాడలుకుని ఊరేసుకుని చస్తుంది. ఇప్పుడు తింటావా తినవా? మీరు తినిపిస్తేనే. చచ్చినా తినిపించను. నేను చచ్చినా తినను. అయితే చావు. ఈ పిల్ల తీసుకోండి. నేను ఇదే తీసుకుంటాను. ఏమిటి? ఇందాక నేను దాన్ని నా కాళ్ళ కింద పెట్టుకున్నానండి.
ఇది కూడా వద్దు. ఇప్పటి వరకు నీ తల కింద ఉంది. ఆగండి. అది కూడా నా కాళ్ళ కిందే ఉందండి. ఛీ! ఈ రోజు సార్ స్లీప్ వితౌట్ పిల్లో అన్నమాట. ఛే! ఇంకా ఎంత చేసినా కనీసం 2 రోజుల నుంచి తినలేదే. దీనికి ఎలాగోలో ముద్ద పెట్టాలని లేదు. దున్నుపోతని. ఓసి దీని మొండితనం తగలయ్యా. ఎప్పుడు నన్నే దిగొచ్చేలా చేస్తుంది తప్ప ఇది దిగి చావదే. ఎలా దిగిరాదో నేను చూస్తాను. ఆహాహాహాహాహాహాహా. ఏం బిర్యానీ. కోడి జాతి అనేది పుట్టి మానవ జాతి కోసం ఎంత మేలు చేస్తుంది. లవంగాలు, యాలకులు, దాసిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఎన్ని వేశారో. మంచి నెయ్యితో తయారు చేసి నా సావిరంగా పైన జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసి, ఆహా, ఇలాంటి చికెన్ బిర్యానీ మిస్ చేసుకున్న వాళ్ళు మనుష్యులే అవరు. చిచ్చి, ఇందాకటి నుంచి ఎలక సచ్చిన వాసన ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాను. ఆ కంపు మీ చేతితో తెచ్చిన బిర్యానీ నుంచి వస్తుందని ఇప్పుడు అర్థమైంది. కవులు వర్ణించినట్టు పువ్వు, మొగ్గ, తొక్క, తోటకూర అని వర్ణాలు కూడా దీని మొహానికి. ఛీ! అసలు ఏంటి ఇంత పొగరు? ఏం చూసుకున్నా నీకు ఇంత అహంకారం? నేను ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నేను ఒక బానిసని అనుకుంటున్నావా? చిచ్చి, దరిద్రం తగులుకున్నావు కదే రాక్షసి. మాటలు తిన్నగా రానివ్వండి. నేను మనిషినే, నాకు మనసుంది. సిగ్గు, శరం, రోషం, పౌరుషం అన్నీ ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోపోతే పోవే, పీడ వదిలిపోతుంది. నిజంగా నీకంత సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఉంటే నన్ను వదిలేసి పోవే, చూస్తాను. చూడండి, నా సంగతి మీకు తెలీదు. నన్ను రెచ్చగొడితే అన్నంత పని చేస్తాను. ఆ తర్వాత మీ నందు బాధపడ్డాడు, మీ అమ్మ బాధపడిందంటే నాకు సంబంధం లేదు. అబ్బచ్చా, అనంగానే వదిలేసి పోయేటట్టు ఏం బిళ్ళపిస్తున్నావే? నువ్వంత ఈజీగా వదిలిపోయే రకానివా? జిడ్డు, తుమ్ము జిగురు, ఆ, ఏయ్! బొక్క, బురదవే నువ్వు. ఇప్పుడేంటి? నేను వెళ్ళిపోవాలి అంతే కదా? జరిగే వాటి గురించి మాట్లాడవే. ఖచ్చితంగా జరుగుతుంది. తెల్లారేసరికల్లా నేను ఇంట్లో ఉంటే అప్పుడు అడగండి. నాకు ఆత్మాభిమానం ఉందండి. 2 రోజుల నుంచి తిరగకుండా పడున్నా పట్టించుకుని మొగుడుతో కాపురం చేయాల్సిన గతి నాకు పట్టలేదండి. పో అంటున్నా మీ కాళ్ళ దగ్గర పడుండాల్సిన గొప్ప భర్తేం కాదు మీరు. పోతాను. పోవే, ఎవరిని బెదిరిస్తున్నావు? పో. పోమంటే ఇప్పుడు పోతారా? చాలా రాత్రి అయింది, వీధిలో కుక్కలుంటాయి. రేపు పొద్దున పోతానులేండి. మంచిది, గుడ్ నైట్. చిచి, లాస్ట్ నైట్. ఛ! రెండింటికి కడుపు కాలుతుంది, అప్పుడు తప్పకుండా తింటుంది. తెల్లవారిన గ్యారంటీగా టెంప్ట్ అవుతుంది.
రాక్షసి. అందరికీ తెలిసేలా పరువు పోగొట్టుకుని మరీ బిర్యానీ తెప్పిస్తే దీనికి బాగా కొవ్వెక్కువైంది. నాకేంటి, ఎండిపోయి ఎండుటాకులా అదే రాలిపోతుంది. పోతే పోనీ. పోనీ అంటే గుర్తొచ్చింది, పోతానంది కదా. ఏదిది? లోపల చచ్చిందేమో. ఎక్కడికి పోయి ఉంటుందిలే. కిందకి దిగి చచ్చిందేమో. ఎక్కడికి పోతే నాకేంటి. చిన్న అలికిడి కూడా లేదేంటి? ఇంతసేపైనా ఎక్కడ కనిపించదేంటిది? ఎరా జూనియర్ రాజారావు, పేపర్ చూస్తున్నావా? కాదు, టీవీ చూస్తున్నానే. జజవా, నాకేది? ఇది షుగర్లెస్ అండి. ఈ కషాయం దాని మొహాన్ని కొట్టి నాకు మంచి అమృతం లాంటి కాఫీ తీసు. నువ్వు తాగవే. తీసి పోయిందా? బయటికి పోయిందా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఈ లోకంలో నుంచే పోయిందా? ఎరా జూనియర్ రాజారావు, పేపర్ అంతా నువ్వే చదవకపోతే ఓ ముక్క ఇవ్వచ్చు కదా. ఇందాకే టిఫిన్ చేసావు కదే, ఈ పేపర్ కూడా తినేస్తావా? నీలాంటి అడ్డగాడులు తింటాయిరా, నాకేం కర్మ. నేను చదువుకోవడానికి అడిగాను. అబ్బచ్చా, వార్తలు పెట్టడం తప్ప నీకు వార్తలు చదవడం కూడా వచ్చా?
పేపర్ ఇవ్వచ్చు కదరా. నీ ముసల్దానా ఆ? అయ్యో అయ్యో అయ్యో. చేపట్టవే చదువుకో, బాగా చదువుకో. ఇందాక నుంచి ఒకటే రాసా. వీడు జిమ్మడిపోను. ఈ పేపర్ ముక్కలు నేనే చదువుతాను. ఇది పైన కూడా లేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పేపర్ కావాలంట. నందు, నీకు పేపర్ కావాలరా? ఆ ముసల్దాన్ చేతిలో ఉంది, వండ పోయి చూడు. రేయ్